పార్టీలు ఎందుకంటే ఇక్కడ బార్గెనింగ్ కెపాసిటీ లేదు ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి కానీ అజిత్ పవార్కి కానీ ఒకటి కాదంటే ఇంకొకరు మద్దతు ఇస్తారు కాబట్టి తప్పకుండా బీజేపీదే పై ఏదైతే చెప్తారో అది చేయాల్సిన మ్యాండేటరీ ఉంటుంది. అవును, మ్యాండేట్గా ఉంటుంది. ఇక్కడ ఓట్ షేర్ చూస్తే మనము అన్ని పార్టీలు ఒక బీజేపీకి 25% ఉంది, మిగతా అన్ని 10-12% ఓట్ షేర్ ఉంది. ఇది ఒక చాలా కీలకమైన విషయం. ఇట్ ఈస్ ఎ ఫ్రాగ్మెంటెడ్ ఓట్ షేర్. అంటే ప్రజలు అంటే బీజేపీకి బికాస్ ఆఫ్ వాట్ ఫ్యాక్టర్స్ హిందుత్వ కానీ ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ మనం చెప్పుకున్నప్పుడు ఆ బీజేపీకి కొంత ఓట్ షేర్ పెరిగింది. కానీ ఇట్స్ ఎ ఫ్రాక్చర్డ్ మహారాష్ట్ర ఎన్నికలు, మహారాష్ట్ర ప్రజానికం మనం ఓవరాల్గా కాంబినేషన్లో చూసినప్పుడు మహాయుతికి ఎక్కువ సీట్లు సునామీ వచ్చినప్పటికీ ఒక ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఓట్ షేర్లో మనకు కనిపిస్తుంది. అంటే ప్రజల్లో ఒక ఫ్రాక్చర్డ్ విషయం కనిపిస్తుంది, ఒక బీజేపీ తప్ప. సో దీన్ని అంటే మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థాయికి 6వ నెంబర్ ర్యాంక్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. పాపారావు గారు ఇందాక చెప్పినట్లు ఒక ముఖ్యమైన విషయం, మన హర్యానా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి నేర్పిన గుణపాఠం ఏంటంటే మీరు ఒక్కళ్ళే, నేను పెద్దవాడిని, నేను ఒక్కడనే వెళ్తాను అంటే ఎలక్షన్స్లో కుదరదు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకుంటే ఫలితాలు వేరుగా ఉండేవి. అట్లనే మనకి ఇప్పుడు రాబోయే ఢిల్లీ ఎన్నికలకు కూడా అది పెద్ద సూచిక. అట్లనే ఈ ఎన్నికల్లో వచ్చినది ఏంటంటే ఇందాక రమేష్ నాయుడు గారు చెప్తూ బీజేపీ వల్లే వచ్చింది. ఎస్, బీజేపీ వల్ల మిగతా పార్టీలకు వచ్చింది, అదే మాదిరిగా మిగతా పార్టీల వల్ల కూడా బీజేపీకి వచ్చింది. యూ కాంట్ ఇగ్నోర్ ద రీజనల్ పార్టీస్. సో రీజనల్ పార్టీస్ రోల్ అది బీజేపీ గమనించింది. మనకు ఆంధ్రాలో చూసుకున్నా బీజేపీ అక్కడ చాలా మైనర్ పార్ట్నర్ అయినా అక్కడ టీడీపీతో జనసేనతో కలిసి ఆంధ్రాలో వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇండికేషన్ దాట్ రీజనల్ పార్టీస్ ని కూడా కలుపుకొని వెళ్ళాలి అన్నది. పర్టికులర్ గా సౌత్ లో సెంట్రల్ ఇండియాలో ఈ సినారియో ఉంది. సో ఆ సినారియోని కాంగ్రెస్ ఇగ్నోర్ చేయటం వల్ల రీజనల్ పార్టీని కలుపుకోకపోవటం ప్లస్ ఈ నెరేటివ్ రన్ చేయటంలో కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్లిప్తత కనిపిస్తుంది. ఈ నెరేటివ్లో ఫెయిల్ అవుతుంది. అదే మాదిరి నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇందాక బండి సంజయ్ మాట్లాడుతూ ఇది తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే అక్కడ గెలిచింది అన్నట్టుగా మాట్లాడారు. అది పూర్తిగా అసంబద్ధం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కర్ణాటక కానీ తెలంగాణ కానీ జరుగుతున్న విషయం, ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వ పాలన విషయం కానీ అక్కడ ఎలాంటి ప్రభావం లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ అట్ ఆల్. దో కొంత ప్రయత్నం జరిగింది ఈ ఫ్యాక్టర్ చేయాలని కానీ, బట్ అది ఒక ఫ్యాక్టరే కాదు. ఆ ఎలక్షన్స్ లో, మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఇది ఫ్యాక్టరే కాదనేది నేను స్పష్టంగా చెప్తాను. ఓకే సుధాకర్. పాపారావు గారు, రీజనల్ పార్టీస్ ని కలుపుకోకపోవడం, అలాగే స్టేట్ కి కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నిటిని బేరీజ్ వేసుకోవడంలో ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెందింది. వాటిని అందిపుచ్చుకోవడంలో బీజేపీ ఇక్కడ బ్రాండ్ సక్సెస్ అయింది అనుకోవాలా? ఇందా చెప్పాను, పొత్తులు పెట్టుకోకుండా అహంకారానికి పోవటం ఒక కారణం. గతంలో హర్యానాలో ఇక్కడ కూడా కొంత పొత్తులు పెట్టుకున్నారు కానీ పాత పొత్తులే. కొత్తగా ఎంఐఎం కలుస్తానని వచ్చింది. సరే వీళ్ళ భయాలు వీళ్ళకున్నాయి, హిందూ ఓట్లు పోతాయి అనేదో బహుశా అట్లాంటిది ఏమైనా కావచ్చు. అందుకని వాళ్ళు పొత్తు పెట్టుకోవాలా, చివరిదాకా అడిగి ఎంఐఎం విడిగా పొత్తు చేసింది. అలాగే వంచిత్ బహుజన్ పార్టీ, అది ప్రకాష్ అంబేద్కర్ పార్టీ, దాంతో కూడా పొత్తు కుదరలేదు, వేరుగా పొత్తు చేసి సరే ఇవన్నీ ఓట్లు చీల్చింది. ఎందుకంటే ఈ రోజు మీకు ఇండిపెండెంట్ ఒక 20 సీట్లు గెలవటం అంటే మధ్యలో అదర్స్ చాలా పెద్ద, అది బాగా చీల్చారనే ఓట్లు. 20 సీట్లు వాళ్ళు గెలిచారంటే చాలా చీల్చారు. సరే, రెండోది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దీనితో పాటుగా గమనించాల్సింది, ఆయన ఆధార్ పేరు గుర్తులేదు నాకు, మన పాపులర్ జర్నలిస్ట్ అందరికీ తెలిసిన ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆయన రాసిన పుస్తకంలో ఉదాహరణ రాశాడు, 21వ శతాబ్దపు రాజకీయాలని భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకున్నట్లు ఇంకే పార్టీ అర్థం చేసుకోలేదు ఈ దేశంలో. 21వ రాజకీయాల నమూనాని భారతీయ జనతా పార్టీకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు అని చెప్పి చాలా క్లియర్ గా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడు. ఆయన చాలా క్లియర్ గా అడ్మిట్ చేశాడు. అది అందుకని ఏంటంటే ఇక్కడ మీకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయాలను అందుకోవటంలో కానీ అర్థం చేసుకోవటంలో కానీ కాంగ్రెస్ పార్టీ విఫలం అవుతుంది. పాత 1980 తరహా రాజకీయాలు, ఓట్లు వేయించుకోవటమే రాజకీయాలు అంటే వెళ్ళిపోవటం, ఎలక్షన్లకు వెళ్ళటం, మేనిఫెస్టో పెట్టడం, లేకపోతే ఎదుటోళ్ళని తిట్టడం, ఇదే అనుకుంటుంది. కానీ దానికి బిక్కింపు జరుగుతుంది. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను. బీజేపీ తన ఎదురుగాల్ని తనే సృష్టించుకుంటుంది. రైట్, కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు పిఎం క్యాండిడేట్ గా పోర్ట్రే చేశారు రాహుల్ గాంధీని, కానీ ఇక్కడ ప్రతి దశలో కూడా, ప్రతి ఎలక్షన్స్ లో కూడా అది ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు అదొక పెద్ద ఇష్యూగా మారే అవకాశం లేదా? నేను చిన్నది చెప్తాను. అదే, ఇది గాలిపటం ఎప్పుడు ఎగురుద్ది? ఎదురుగాలి ఉంటేనే ఎగురుద్ది.
అలా గాలిపటంలాగా ఎగరటం, ఎదురుగాల్ని బీజేపీ సృష్టించుకుంటుంది. తన ఎదురుగాల్ని తనే సృష్టించుకుంటుంది. ఉదాహరణకి హర్యానాలో జాట్లు కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఎందుకంటే జాట్లు ఎక్కువ మంది రైతులు. ఆ రైతాంగం కాంగ్రెస్ వైపు హర్యానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొగ్గారు. అయితే జాట్ల అగ్రకులం, వాళ్ళ పట్ల మిగతా చిన్న కులాలకు వీళ్ళకి వ్యతిరేకత ఉంటుంది. అలాగే భూస్వాములు రైతులు కాబట్టి వాళ్ళ పట్ల కూలీలకు ఇతరులకు ఉండే వ్యతిరేకత కూడా ఉంటుంది. దీన్ని సక్సెస్ఫుల్ గా ఏం చేసిందంటే జాట్ల అటు మొగటంతో దాన్ని బలంగా చాప్ కింద నీళ్ళలాగా తీసుకెళ్లి జాట్ల వ్యతిరేకతతో మిగతా కులాలన్నింటినీ మొబిలైజ్ చేసుకుని బీజేపీ సక్సెస్ఫుల్ గా అదో మెయిన్ వ్యూహం అక్కడ. తన ఎదురుగాలి తనే సృష్టించుకుంది. అంటే ఎదుటి వాళ్ళ బలంతో ఎదుటి వాళ్ళనే పడేస్తుంది. జూడో కరాటే ఉంటుంది. జూడో కరాటేలో ఏమీ లేదు. ఎదుటి వాళ్ళు బలంగా మన మీదకి వస్తే వాళ్ళ బలాన్ని ఉపయోగించి వాళ్ళనే పడేయటం, వాళ్ళ బలాన్ని ఉపయోగించి వాళ్ళే పడేయటం, దాడి చేసేవాళ్ళని. ఇలాగే కాంగ్రెస్ బలం అనుకుంటారు. జాట్లని ఉపయోగించి జాట్ల వ్యతిరేకులందరినీ మొబిలైజ్ చేసుకుని కాంగ్రెస్ ని పడేసి. అలాగే హర్యానాలో మరాఠాలంతా పోయి కాంగ్రెస్ పక్షానికి, ఆ కూటమి పక్షానికి, ఇప్పుడు ఉన్న ఎన్వీఏ పక్షానికి వెళ్ళారు. ఎందుకంటే మరాఠాలకి రిజర్వేషన్ ఇష్యూ ఉంది. అది బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేసే క్రమంలో వాళ్ళు కాంగ్రెస్ దగ్గర అయితే మరాఠాల వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని ఇక్కడ బీజేపీ విజయవంతంగా మహారాష్ట్రలో మిగతా వాళ్ళందరినీ కూడగట్టినటువంటి వాతావరణం ఉంది. ఆర్థిక సమస్యల్ని కూడా అధిగమించి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇన్ని సమస్యల్ని మర్చిపోయి ఇట్లా. అందుకని ఏంటంటే బీజేపీ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఇంకా అసలు వాళ్ళు ఏంటంటే చాలా నాటుగా రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు తప్పితే అది చాలదు. బహుశా ఏంటంటే గతి తర్కాన్ని అర్థం చేసుకోవటం. గతి తర్కం అంటే ఎప్పుడైనా నువ్వు నీ ప్రత్యర్థి బలంగా ఉంటే నువ్వు కూడా బలపడతావు. నీ ప్రత్యర్థి బలాన్ని వాడుకో నువ్వు భయపడాలి. మ్యాగ్నెట్ ఉంటుంది, ఒక అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతానికి ఉత్తర ధ్రువం ఒకటే ఉండదు, దానికి దక్షిణ ధ్రువం కూడా ఉంటుంది. ఆపోజిట్ లో ఉంటాయి, మైనస్ ప్లస్. ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు లేరనుకోవాలా ఇప్పుడు? ప్రాపర్ డైరెక్షన్ లేకపోతే అనాలిసిస్ ఇన్ డెప్త్ గా గ్రౌండ్ రూట్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కి మొత్తం జవజీవాలని. ఎన్నికల్లో పోటీ చేసే ఉత్సాహం కంటే కూడా ఒకటి వినయం నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీలు అన్నిటికంటే నేను ఎక్కువ ఇంకా జాతీయ పార్టీ 1980లో ఇందిరాగాంధీ పార్టీ అనుకుంటే కుదరదు. ఆ పార్టీ కాదు ఇది. ఇది ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ, దేశంలో ప్రాంతీయ పార్టీలో పెద్ద ప్రాంతీయ పార్టీ. అది గుర్తించాలి. కొంతకాలం పాటు ఏంటంటే ఈ ఎన్నికలు వీటి మీద దృష్టి, రాహుల్ గాంధీ ప్రధాని పదవి మీద దృష్టి పక్కన పెట్టి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మేధో మదనం చేసుకోవాలి. అందరి మాట వినాలి, నలుగురి మాట వినాలి. ఇప్పుడు అందరికి చెప్తున్నారు కదా, చెప్పడం కాదు, నలుగురి మాట విని వాళ్ళు కూర్చొని ఆలోచించుకొని ఒక వ్యూహాన్ని ఏర్పరచుకొని భారత్ జోడో సమయంలో కొంత చేయగలిగాడు రాహుల్ గాంధీ. అది నలుగురి మాట విన్నాడు, పోయాడు జనాల్లోకి. దాని ఫలితంగానే 250 సీట్లకి బీజేపీ ఆపిదాం. మళ్ళీ మర్చిపోయారు, మళ్ళీ పాఠాలన్నీ మర్చిపోయి సేమ్ అదే తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే జనాల్లోకి పోండి, జనాలను వినండి, తగ్గి ఉండండి. ఇది మాత్రమే కాంగ్రెస్ కి ఏమైనా పరిష్కారం. లేకపోతే కాంగ్రెస్ సీల్ నుంచి అంతర్ధారణ కావడానికి ఎక్కువ టైం పట్టదు. మీరు చూడండి, వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ 6 సీట్లలో లీడింగ్,